Dudes. Namaste, namaste. గుడ్ ఈవినింగ్. యా మాకు గుడ్ ఈవినింగ్, మీకు గుడ్ మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఈరోజు అయితే అల్లం పచ్చడి చేస్తున్నాను. పెసరట్లోకి అనమాట. మార్నింగే టైం సరిపోదని ఇప్పుడు చేసేస్తున్నాను. బెస్ట్ కాంబినేషన్ కదా పెసరట్లోకి అల్లం పచ్చడి. సో దానికోసం 2 ఇంచుల అల్లం తీసుకున్నాను. ఇది ఒక 20 గ్రామ్స్ ఉంటుంది. చింతపండు అంతే, 20 గ్రామ్స్ ఉంటుంది, ఎక్కువ ఏమి ఉండదు. ఒక 10 పచ్చిమిర్చి పెద్దవి, అలాగే వేసుకోవాలి. చిన్న అయితే 20 వేసుకోవాలి. ఎందుకంటే అల్లం పచ్చడి కారంగా ఉంటేనే బాగుంటుంది. అల్లం పచ్చడి అంటున్నాను, అల్లవేమో కొంచెం ఉంది, పచ్చిమిర్చి చింతపండు. అల్లం ఘాటు కదమ్మా, సరిపోతుంది. దీనికోసం ఒక 2 స్పూన్లు మినపప్పు. ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు. నేను తక్కువ చేస్తున్నాను కాబట్టి కొంచెం తీసుకుంటున్నాను. 2 స్పూన్లు శనగపప్పు అండ్ ధనియాలు. అంతే వేసే నాకు. ధనియాలు కూడా 2 స్పూన్లు. అన్నీ ఈ 3 కూడా ఈక్వల్గా తీసుకోవాలి. నాకంటే చేత్తో వచ్చాము కాబట్టి నేను చేత్తో వేసేసుకుంటున్నాను. కొలత పెట్టుకోవాలనుకుంటే స్పూన్లు వేసుకోవట్టు. నాకు ఏదైనా చేత్తోనే అలవాటు ఎక్కువగా. ఏవి క్వాంటిటీలు కొలవను, మీకు చెప్పడానికి చెప్తున్నాను. కానీ అలవాటు కాబట్టి నాకు అలా సరిపోతుంది అనమాట. సో వెల్లుల్లిపాయలు మరీ ఎక్కువ వేసుకోవసరం లేదు. కాదు, మీరు కన్ఫ్యూజ్ అవుతారా నేను మాట్లాడినప్పుడు, మా మమ్మీ మాట్లాడినప్పుడు? అట్లా ఎందుకు కన్ఫ్యూజ్ అంటే గమ్మున ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు నేను హలో అంటే అక్క చెప్పు అంటారు కదా, చిన్నగా అందుకు. 8 రెబ్బలు తీసుకున్నాను నేను. పొట్టు తీయాల్సిన పని లేదు. ఒక స్పూన్ ఇవి పెసర్లు కూడా ఇప్పుడే నానబెట్టేసుకుంటున్నాను. మామూలుగా బాగా నానబెట్టాను. ఇవి ఎలా ఉన్నాయంటే అనుకోకండి, ఈ పొలం నుండి వచ్చిన పెసర్లు మాకు తెలిసిన వాళ్ళు పంపించారు. మనం కందిపప్పు కూడా చెప్పాను కదా, ఇది కూడా వాటితో పాటు వచ్చింది అనమాట. అందుకే కొంచెం కలర్ చేంజ్ వస్తాయి. మనకు బయట అయితే కలర్ వేసేస్తారు కాబట్టి గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇవి ఒరిజినల్ పెసర్లు. చూసారా, ఎక్కడ ఒక మట్టిగా అనేది ఏమి ఉండదు. అలాగే కొన్ని బియ్యం వేసుకోవడం వల్ల పెసరట్లు క్రిస్పీగా చాలా బాగుంటాయి, బాగా వస్తాయి. ఏంటి ఆడుకుంటున్నావా? మిక్స్ చేసేస్తున్నాను. నాకు దాన్ని చూడగానే నాలాగా ఉంటారులే కొంతమంది కాలకడుతున్నారు. ఇవి నానతాయి కదా, నానైతే తినడం ఎంతమందికి ఇష్టం. చింతపండు కూడా కొంచెం కడిగేసి నానబెట్టేస్తున్నాం ఫస్ట్. ఇలా ఎందుకు కడుక్కోవాలంటే చింతపండుని అక్కడక్కడ ఇసుకుంటుంది అనమాట. ఇది కూడా పొలందే, చింతపండు తయారు చేసుకున్నదే, బయట కొన్నది కాదు. అందుకే ఈ కలర్లో ఉంది. చింతపండు ఎప్పుడైనా సరే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, కడిగే నానబెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఈ వాటర్ పంపేస్తావా మళ్ళీ? పొద్దున్న పంపేస్తాను. ఇప్పుడే శుభ్రంగా కడిగేసి పంపేసి మళ్ళీ నీళ్ళు వేసి పెడతాను. ఉంచి అలా ఉంచి తీయ ఆడుకునే తర్వాత అయితే తీయమ్మా. చంటి పిల్లలాగా చేస్తావేంటో. తీయమ్మా. అబ్బా ఇసిగిగా స్టవ్ ఆన్ చేయండి. చేసాను కదా, గ్యాస్ అయిపోయి ఇలా ఉందమ్మా. గ్యాస్ అమ్మా, గ్యాస్ వచ్చే వరకు అవకమ్మా, 2 రోజులు ఆగమ్మా. గ్యాస్ సిలిండర్ అది బయటకు కనిపించేలా కాకుండా లోపల గ్యాస్ ఉన్నట్టు ఉంటుంది కదా, ఐరన్ లాగా. సీ త్రూ పెడితే గ్యాస్ ఎంత ఉందో అది చూసుకోవచ్చు కదా, టెన్షన్ పోతుంది. దేనికి? అది ఇప్పుడు గ్లాస్ లాగా అలాగా అలా ఉండాలా? అయ్యో బాబాయ్, అంటే చూసుకోవచ్చు కదా మనం. చూసుకోవచ్చు. గ్యాస్ అంటే ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? నాకు తెలిసి ఏదో ఆడుకునే వస్తువులో చెప్తున్నావు. చాలా ప్రమాదం. దోమ కుట్టేస్తున్నాను. నువ్వు వెళ్ళిపోలేకపోతే నేను తీసుకుంటాను. మరి ఎలా? మరి ఫస్ట్ అల్లం వేస్తున్నాను. ఆవకాయలు తీసేసి పుచ్చిపోతాయి. అంతేగాని ఆవకాయ తినండి. అవి కూడా తీసేస్తుంది. ఫ్రైడే కదా తీసేస్తాం. అమ్మమ్మ రేపు ఫ్రైడే కదా, రేపు ఫ్రైడే అంటే రేపు ఫ్రైడే మళ్ళీ సాటర్డే కదా.
ఈ అల్లం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా వేసేసుకున్నాం. నిలవ ఉండి అల్లం పచ్చడికి అయితే అల్లం సపరేట్గా వేయించి ఒక దానిలో తీసుకోవాలి. ఇదేం నిలవ ఉండదు, మాకు రేపు అయిపోతుంది. ఉంటే రేపు ఈవినింగ్ ఉంటుంది. రేపు సాటర్డే, రేపు ఫ్రైడే కాబట్టి మాకు మార్నింగ్ ఈవినింగ్ టిఫినే కదా, ఉంటే ఉండొచ్చు. కానీ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంటే మాత్రం మంచి టేస్ట్ అయితే రాదు. కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. పెసరట్టు అనగానే పెద్ద ప్రాసెస్ ఉంటుందండి. ఉప్మా పెసరట్టు అయితే ఇంకా, మాకైతే ఉప్మా పెసరట్టు నెయ్యి వేసుకుని మా పిల్లలు తింటాం. మేమైతే నెయ్యి ఫుల్గా వేసుకుంటాం. మా ఒడ్డోడికి అయితే పెసరట్టే దిగదు, వాడి కోసం మళ్ళీ దోశ వేయాలి. నాకు కూడా వచ్చేది కాదు, కాకపోతే నేను స్కూల్ నుంచి చిన్న స్టోరీ, అంటే లైక్ నాకు వాయిస్ మాటలు రావట్లేదు. చిన్న స్టోరీ ఏంటంటే లైక్ నాకు అదే పెసరట్టు ఎలా అలవాటు అయిందన్నది చిన్న స్టోరీ ఏంటంటే లైక్ నా స్కూల్ 2:30కి అయిపోయేది అనమాట. 10th క్లాస్ పిల్లలకు కూడా 2:30కి అయిపోతుంది మా స్కూల్లో క్లాసెస్ అన్నీ. సో అయితే ఏమైందంటే 2:30కి మాది బస్సు కాబట్టి మమ్మల్ని ఇంకా ముందే 2:15 కల్లా 2:30కో 2:15 మధ్యలో వచ్చేసేవాళ్ళం ఇంటికి. ఆ టైంకి మా అమ్మ మంచిగా గ్రీన్ కలర్ అంటున్నాను పెసరట్టు దోశ వేసుకుని తింటుందన్నమాట. సో నేను బ్యాగ్ తీసేసి షూ తీసేసి వచ్చి, అంటే నా కోసం ఆల్రెడీ వెయిట్ చేసి నాకు అన్నం పెట్టేసి హోంవర్క్ రాపిచ్చేసిన తర్వాత నేను ఎలా తిన్నాను కాబట్టి మా అమ్మ అది వేసుకుని తెచ్చుకుని తింటుంది. సో నన్ను అడిగింది, ఐషు తింటావా వేనా తల్లి అని అడిగింది. అప్పుడు నాకు బాగా గుర్తుంది. సో నేనన్నా తినండి నాకు ఎట్లా ఉంది అని అన్నాను. సో తర్వాత ఐషు ఒక ముద్దు తిను ఒక బయట తిను అని చెప్పి పెట్టింది అనమాట. అది కూడా ఏమని పెట్టింది తెలుసా, పెసరట్టు అని చెప్పి పెట్టలేదు నాకు. ఇంకా గ్రీన్ దోశ వేసి చూడు, మన దోశలు వైట్గా ఉంటాయి కదా, నేను ఇందులో గ్రీన్ కలర్ యాడ్ చేశాను అని స్టోరీ చెప్పి పెట్టింది అనమాట. ఇంక అప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. అలా చేస్తారు అలా తినడానికి. అలా నాకు గుర్తులేదు, చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి. కొన్ని క్యారెట్కే గుర్తుందా? అవన్నీ గుర్తులేవు. అవన్నీ బుడ్డోడకన్నా చిన్నగా ఉన్నప్పటి నుంచి అలవాటు చేస్తాను. అల్లం తిన్నని మారం చేస్తే మీకు జ్ఞాపశక్తి బాగా ఉంటుందని చెప్పేసి అల్లం పెడితే తినేసేది. అంటే బొంబాయి చట్నీలో అల్లం వేస్తాం కదా, అందుకని చెప్పేసి ఆ చట్నీ వద్దని అలా చెప్తే తినేసేది. క్యారెట్ కూడా తినేది కాదు. క్యారెట్ తింటే, క్యారెట్ టమాటో తింటే పెదాలు మంచి రెడ్ కలర్లో వస్తాయి అలా అని చెప్తే తినేసేది అనమాట. అవి పింక్ ఇష్యూ యాక్చువల్గా నాకు ముందు పింక్గానే ఉంటాయి నార్మల్గా. ఇంకా అయిపోతాయి, రెడ్గా వస్తాయి, లిప్స్టిక్ అవసరం లేదు, మేకప్ అవసరం లేదు అని చెప్పి తినిపెట్టి చేసేదాన్ని. ఫుడ్లో అయితే అలాగే కాంప్రమైజ్ చేస్తుందాన్ని ఎక్కువ దీన్ని. మా తమ్ముడికి ఆ ఛాన్స్ లేదు. ఆడికంటే ఏదన్నా కొనిస్తాను, రేపు నీకు పైసలు ఇస్తాను. వాడు అబ్బాయి బ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు అలాగే అనమాట. నాకేమో వాడికి అవి అవి కొంటే ఆకలి అయ్యింది కూడా వెళ్ళిపోద్ది లోపల, తిన్నది కూడా తినేస్తాడు. కాకపోతే బుద్ధికి చాలా అయ్యగా పిల్లలు ఎవరైనా అంటారు. అయ్యగారే నెంబర్ 1. మంచిగా ఫ్రై అవ్వాలి. ఈలోపు నేను కొన్ని పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం కట్ చేసుకుంటాను. ఉప్మాలోకి కట్ చేసి ఒక డబ్బాలు వేసి పెట్టుకుంటాను. ఇంకా మార్నింగ్ తొందరగా అయిపోతుంది. ఇది చూస్తున్నాను, నేను ఉల్లిగడ్డ తీసుకుంటాను. ఫ్రై చేద్దాం. చెయ్యి. ఫోన్ యూజ్గా పట్టుకున్నాను, పండుగ అనుకో అస్సలే అయిపోయింది. అది వచ్చింది నోటికి, అందుకే అని చెప్పి ఆపుకున్నాను. నువ్వు ఏమంటావు అని నువ్వే అనేది. ఇది వీడియో ఆన్ చేసేవా? అందుకే ఆపుకున్నా. నాకు చెప్పాలి కదా ఐసు.
చూసారా అమ్మలు కూడా మాట్లాడతారండి. ఏంటండి కాకపోతే మనకు కూడా ఎక్కడ అలవాటు అవుతాయా అని చెప్పి ఏమైనా ఉంటారు అంతే. మ్యాటర్ ఏముండదు అక్కడ డొల్ల. బయట అంటే ఈ జనరేషన్లో వాళ్ళకంటే లేదు కానీ బయట కుళాయి దగ్గర కొట్టుకోవడాలు అవి. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తాను. లాస్ట్ టైం మొన్న వెళ్ళినప్పుడు కాదు మన పెళ్ళికి వెళ్ళినప్పుడు కాదు, పువ్వు గురించి జస్ట్ ఫ్లవర్ గురించి గుర్తుందా నీకు? హైబిస్కస్ ఫ్లవర్ గురించి అక్కడ కుళాయి దగ్గర షెడ్ ఉంటుంది చూడు వాళ్ళ ఇంటి మీద. అదే ఒక ఆంటీ వచ్చింది గైస్. ఆంటీ అంటే ముసలావిడ ఒక 55 అలా ఉంటుంది అనుకుంటా. కానీ 55-60 ఏజ్ ఉన్నా కూడా ఊర్లో తెలుసు కదా, మరి మనకి ఊర్లో తెలుసు కదా మీకు, కొంచెం స్ట్రాంగ్ ఉంటారు. ఆంటీలానే ఉంటారు ముసలోళ్ళు కూడా స్ట్రాంగ్గా. సో ఆవిడ వెళ్తూ పువ్వు కనిపించింది కదా, హైబిస్కస్ ఫ్లవర్. రోజ్ కూడా కాదు, హైబిస్కస్ అంటే రెడ్ కలర్ది మందార పువ్వు. అది కోసింది గైస్. అంటే ఆవిడ ఆ పువ్వు ఎవరిదో, ఐ మీన్ ప్లాంట్ ఎవరిదో, ఆవిడ ఇంటి బయటకు వచ్చేసి గుంజికాన అందమ్మా అన్నది కదా తిట్టింది. బాబా అనుకున్నాను, నువ్వు మళ్ళీ మా ఇంటి దగ్గర కనిపించి ఈ రోడ్లో కనిపించి సంగతి చెప్తాను, మళ్ళీరా మా కొడుకుని పిలుస్తాను అది ఇది అని చెప్పింది తెలుసా. అప్పుడు అనుకున్నాను ఓరి జస్ట్ ఫ్లవర్ కోసమే ఎంతగా కొట్టుకుంటున్నానంటే ఆపేసాను. అప్పట్లో ఏమంటారు ఇది కుళాయి దగ్గర ఎంత కొట్టుకునేవాళ్ళు గైస్. యాక్చువల్లీ ఇదంతా ఎందుకు చెప్పానంటే అదే అమ్మలు కూడా మాట్లాడవచ్చు, అమ్మలకు కూడా అన్నాను కదా, వాళ్ళు కూడా ఈ జనరేషన్ అంటే లేదు, వాళ్ళు కూడా ఆ జనరేషన్ నుంచి బాగానే మాట్లాడతారు. కాకపోతే నువ్వు అనక బాగోదు అది దాని తర్వాత డైలాగ్. సో నార్మల్గా అయితే ఉప్మాకి సన్నగా పొడవగానే తరుగుతాను. ఇది పెసరట్ల కదా అయితే కొంచెం చిన్నగా తరుగుతున్నాను. అక్కడక్కడ తగిలితే బాగుంటాయని నాకు తెలుసు. ఈ ఊర్లో ఏ ఫంక్షన్ అయినా ఏ పెళ్ళి అయినా ఇంటికి వెళ్ళగానే చుట్టాలందరికీ ఒక ఉప్మా పెడతారు గైస్. సో అదేంటది వేయించి ఏదో పడిపోయింది కదా, పచ్చిమిర్చి పడిపోయినట్టు కాదు, ఇది వెల్లుల్లి. ఇప్పుడు కొంచెం కొబ్బరి చట్నీకి అయితే కొంచెం ఫ్రై చేసుకుంటాను. మా అమ్మకి పని తక్కువ అయిపోయింది. అవును నువ్వు చేస్తున్నావు కదా అందుకే తక్కువైంది. దీనికైతే ఏం లేదు, జస్ట్ పల్లీలు పల్లీలు కాదు పుట్నాలు వేస్తున్నాను, పల్లీలు వేయలేదు బాబోయ్. జీలకర్ర మళ్ళీ జీలకర్ర అంట, జీలకర్ర నాకు రావమ్మా, ఏమైనా పట్టు తిరుగుతా నువ్వే తినేస్తా. రేపు పొద్దున్న నువ్వు తినే అయితే నాకు వద్దయి. పాపం తెచ్చాడు కదా వేసి తినొచ్చు కదా, ఏమైంది ఇంట్లో తింటారు కదా తింటారు. నేను తినను మమ్మీ, నీకు తెలుసు కదా. తర్వాత ఆకలేస్తుంది అప్పుడు తింటారు పెట్టి చూడు. నేను డోర్ పెట్టేకి బాగా ఆకలేస్తుందని చెప్పు ముందే వద్దని అప్పుడు ఉంటుంది అయితే నీకు రోజు నీకు ఇది ఒక అలవాటు అయిపోయింది బాగా. ఒకరోజు కేక్ బాక్స్ గైస్, ఇగో ఇంత కేక్ ఉంటుందేమో తెచ్చి, మాకు బెడ్ పక్కకి ఒక గోడ ఉంటుంది అనమాట, అక్కడ పెట్టింది బాక్స్. వేసి తినే అమ్మ పడుకునే ముందు తినేయి, నువ్వు ఎలాగో 10 తర్వాత పడుకుంటావు కదా, 10 వరకు ఫోన్ చూసుకుంటావు, తర్వాత 10 తర్వాత పడుకుంటావు కదా, టీవీ చూస్తే తినే అని చెప్పి అది తెచ్చి అక్కడ పెట్టింది గైస్. అది తప్పు అయిపోయిందా? అలవాటు అయిపోయింది నాకు. ఒక రోజు తినకూడదు. ఒక రోజు తింటారు అంటే రోజు తినట్లేదు కదా, మరి ఆ అలవాటు అవ్వాలి కదా. రోజు కాదు, ఒక రోజు అయ్యింది కదా, అంతేనా? మళ్ళీ కొన్ని రోజులు టైం పడుతుంది. కొంచెం అనుకున్న ఫ్రాక్ తోసిపోతుంది అది అలవాటు పోవడానికి. ఫ్రై లోపల నేను అది మిక్సీ చేస్తుంది, ఇది ఫ్రై చేయను. నేను చెయ్యమ్మా, సౌండ్ వస్తా గర్రని ఆపేస్తా వీడియో. చింతపండు వేసేస్తున్నాను.
చింతపండు రసమేవా? రసం ఎందుకని తర్వాత నీళ్ళు పడితే అప్పుడు వేద్దామని చెప్పి ఉంచాను. బెల్లం కూడా వస్తాడేమో. అది బెల్లమే గాయస్. బెల్లం పౌడర్ ఉంది, పౌడర్ అందుకని చెప్పేసి ఇలా ఉంది. రిచ్ అరోమా మంచి ఫ్లేవర్ వస్తుందంట, కానీ నేను ఇలా వాడేస్తున్నాను పాలల్లోకని తెప్పించి. అంతే మా అమ్మ అంతే అంతే అమ్మలానే అంతే. సో డూట్స్ అయిపోయింది. ఓవర్. నేను వేరే అల్లం పచ్చడి అనుకున్నాను, అది చేయాలంటే 2 గంటలు టైం పడుతుంది. ఇప్పుడు అంత అదే అందుకే తిట్టుకున్నాను వీడియోకి రా అన్నప్పుడు. పచ్చిమిర్చి వేసాను కాబట్టి పచ్చడి ఈ కలర్లో ఉంది. ఎండుమిర్చి చేసుకుంటే రెడ్గా ఉండేది. బెల్లం చింతపండు కూడా కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్నాయి కదా, అందుకే ఇలా వచ్చింది కలర్. సో అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. నేను ఆల్రెడీ టేస్ట్ చేసేసా. మనకు కావాలనుకుంటే వాటర్ కూడా కలుపుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కలపట్లేదు, మార్నింగ్ కలుపుతాను. ఇప్పుడే కలిపిస్తే ఖరాబ్ అయిపోతుంది కాబట్టి. ఎస్. సో యా గైస్ గో. ఇంకా నేను అది తీసుకుంటాను. ఇది చేయాలి, తర్వాత చేస్తాను. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయింది. యా కొబ్బరికాయ కొట్టాలి. నేను మళ్ళీ తిద్దిగాలి. చింతల్లి ఏంటమ్మా బిస్కెట్ ఇస్తే కొంచెం తిందే కొంచెంగా. కొబ్బరి చట్నీ కూడా అయిపోయింది. నాకు ఎదురొచ్చింది మా చింతల్లి. దీనికి కూడా పాపం దగ్గు. అల్లం పచ్చడి అయిపోయింది, కొబ్బరి చట్నీ అయిపోయింది. ఇంకా పెసర్లు మంచిగా బాగా నాని కదా, వీటిని కూడా మిక్స్ చేసుకున్నాం. గ్రైండర్లో వేస్తే టైం పట్టేస్తుంది, ఎక్కువ టైం అని చెప్పి నేను మిక్సీలో వేసేస్తున్నాను అనమాట. నేను కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు వేయడం వల్ల పెసరట్లో మంచి కలర్ఫుల్గా వస్తాయి అన్నమాట. చాలామందికి తెలీదు గ్రీన్గా ఎలా వస్తాయి అనుకుంటారు. పసుపు వేస్తే గ్రీన్ కలర్లో వస్తాయండి. చూసారమ్మా పొట్టుది ఎలాగా ఆడుతుందో, అది చూసారు ఎలా ఆడుతుంది అది. ఏ చింతలి అయ్యో అయ్యో ఏంటమ్మది. ఎస్ ఎస్ ఎస్. ఫస్ట్ అయితే ఉప్మా చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఉప్మా అయిపోయిందంటే అన్నీ అయిపోయినట్టే. ఫస్ట్ అయితే శనగపప్పు మినపప్పు ఆవాలు వేస్తాను. ఇంకా 2 ఎండుమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం. ఫాస్ట్గా రెడీ బాబా. ఈరోజు పెసరట్టు చట్నీ బాక్స్లో కూడా అదే నేను తినకపోతే. నేను పాలు కూడా పెట్టట్లేదు, తర్వాత ఇష్టం. సరే
నీళ్ళు మరిగేలోపు ఉల్లిపాయలు కట్ చేసుకుంటే పెసరట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం కట్ చేసుకుంటూ పని అయిపోద్ది. ఇంకే తెరలు కాగాలంటే టైం పట్టదు, ఒక 10 నిమిషాలు. ఈ ఉప్మాకి నీళ్ళు ఎంత మరిగితే ఉప్మా అంత టేస్ట్ ఉంటుంది. మెయిన్ నీళ్ళు మరగడంలో ఉంటుంది ఉప్మా టేస్ట్ అంతా. ఇందులో మంచిగా దిగా పట్టుకో. ఇలా నీళ్ళు బాగా తెల్ల కాగిన తర్వాత కనుక రవ్వ వేసుకున్నట్లయితే మీకు ఈవినింగ్ వరకు ఉన్నా కూడా ఉప్మా గట్టి పడటం అనేది ఉండదు అనమాట. నార్మల్గా అయితే కాసేపుకి ఉప్మా చల్లారిన తర్వాత కొంచెం ఉండలాగా గట్టి గట్టిగా అయిపోతుంది. అలా అవ్వదు, మరీ అది పలచగా ఉంటుందని కాదు, బాగుంటుంది. సిమ్లో పెట్టి కాసేపు ఉడికించుకున్నాను దీన్ని. ఉల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి సన్నగా తురిమేసుకున్నాను. ఉల్లిపాయలు అయితే మరి పెద్దగా అన్నీ కలిపేయచ్చు, కానీ పిల్లలు తినరు అల్లం పచ్చిమిర్చి, అందుకని ఆనియన్స్ వేసి వేస్తాను అనమాట వాళ్ళకి. నేనైతే అల్లం పచ్చిమిర్చి కలుపుకుంటా మంచిగా. అల్లం పచ్చడితో తింటే ఉంటుంది అమ్మా. ఉప్మా అయితే అయిపోయింది, కొంచెం నెయ్యి అయితే వేసేసుకొని దించేసుకుందాం. మీరు ఈవినింగ్ వరకు ఉన్నా కూడా ఉప్మా ఎలానే ఉంటుంది, కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా నేను రవ్వ అయితే వేయించేసి పెట్టుకుంటాను షాప్ నుండి తెచ్చినప్పుడే, కొంచెం చిన్న మంటలో, అందుకని చెప్పేసి ఇలా ఉంటుంది అనమాట కలరు. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, వేడికి కలిగిపోతుంది నెయ్యి. ఉల్లిపాయలు కొంచెం పెసరట్టు వేసేస్తాను. నెయ్యి వేస్తున్నాయి సార్. బాబోయ్ అమ్మ, నువ్వు వేసుకో, అది నువ్వు తిని, నేను ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు. 10 అవుతుందో 11 అవుతుందో నువ్వు టిఫిన్ చేస్తారు. అందుకే 5ంటికి లేచిందా టైం అవ్వద్దని. నేనైతే మంచిగా అల్లం పచ్చిమిర్చి అన్నీ కలిపేసుకుంటున్నాను. నోరు వస్తుంది కాదు, నోరు ఊరించినట్టు ఎంత బాగుంటుంది తెలుసు అలా తింటే. అదే నోరు రుచడం అంటారు మరి. ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, కానీ నేను పొద్దున్నే తినలేను. జీలకర్ర, నెయ్యి, కాగబెట్టిన నెయ్యి, ఇలా నెయ్యి ఫుల్గా వేసుకుని నేను పెసరట్ మీద అయితే పెట్టుకోవట్లేదు ఉప్మా, పక్కన పెట్టుకుంటాను. ఎందుకంటే పెసరట్ క్రిస్పీగా చేసుకుంటున్నాను. ఉప్మా పెడితే మళ్ళీ అది కూడా సాఫ్ట్గా అయిపోతుందని చెప్పేసి. ఆనియన్ ముక్కల్లో కలిపి అదే సో పెసరట్ అయిపోయిందండి. ఉండు ఉప్మా వేస్తాను, గ్యాస్ ఆఫ్ చేసేస్తాను. గ్యాస్ ఆఫ్ చేస్తే దగ్గరగా 1/2 అవర్ అవుతుంది ఉప్మా చేసి. నేను చూసారా ఇంకా సాఫ్ట్గానే ఉంది. కొబ్బరి చట్నీ కొంచెం
కొంచెం అల్లం పచ్చడి. సో యా రెడీ అయిపోయింది అనమాట. మళ్ళీ ఇంకొక ఫ్రైడే స్పెషల్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అండ్ దిస్ ఇస్ అవర్ ఫ్రైడే స్పెషల్. సో అంటే లైక్ ఆఫ్టర్నూన్ ఇంకేం తినం కాబట్టి టిఫినే హెవీగా చేసుకుంటాము, అందుకే ఇంత అనమాట. సో యా బాయ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.